నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్నాడు జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్. పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం, 3 మృతి. చంద్రబాబు రాకతో శ్రీ సిటీకి కొత్త సొబగులు. 15 పరిశ్రమలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. పోలవరం నిర్వాసితుల పరిహారం పంపిణీలో లొసుగులు. దస్తరాల దహనంతో కదులుతున్న అక్రమాల డొంక. నెల్లూరు జిల్లాలో వైసీపీ మైనింగ్ దోపిడీపై సిఐడి దృష్టి. సిలికా శాండ్ అక్రమాలపై విచారణ చేపట్టే అవకాశం. ఉత్తరాఖండ్ బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం. డ్రైవర్, కండక్టర్ సహా 5 అరెస్ట్. గత వైకాపా ప్రభుత్వ వేధింపులతో పారిపోయిన పరిశ్రమలు మళ్లీ రాష్ట్రానికి తిరిగి రాబోతున్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి మన ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 15 పరిశ్రమల్ని ప్రారంభించనున్నారు. మరో 6ంటికి శంకుస్థాపన చేయనున్నారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీ కొత్త సొబగులు అద్దుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీ సిటీలో పర్యటిస్తారు. 1570 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన 15 పరిశ్రమల్ని ప్రారంభిస్తారు. వీటి ద్వారా 8480 మందికి ఉపాధి లభించనుంది. ఇంకో 6 పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు శంకుస్థాపన చేయనుండగా వాటి ద్వారా 300 కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరుతాయి. ఇవాళ శంకుస్థాపన జరిగే బ్లూ స్టార్ కంపెనీ 500 కోట్ల పెట్టుబడితో 1500 మందికి ఉపాధి కల్పించనుంది. వెర్మిరియన్ ఇండియా 150 కోట్లతో 500 మందికి ఉపాధి చూపనుంది. ఎన్జీసీ ట్రాన్స్మిషన్ 100 కోట్ల పెట్టుబడితో 200 ఉద్యోగ అవకాశాలు ఇవ్వనుంది. ఆర్ఎస్బీ ట్రాన్స్మిషన్ కూడా 100 కోట్ల పెట్టుబడితో 450 మందికి ఉపాధి చూపనుంది. సిద్ధార్థ లాజిస్టిక్స్ 40 కోట్లు, టిల్ హెల్త్ కేర్ 10 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఇక 1213 కోట్ల రూపాయల పెట్టుబడులతో 5 పరిశ్రమలు ఏర్పాటుకు వీలుగా సీఎం సమక్షంలో ఒప్పందాలు కూడా ఇవాళే జరగనున్నాయి. వీటి ద్వారా 4060 మందికి ఉపాధి లభించనుంది. ఆమ్ వెస్ట్ మిరాటెక్ ఇండియా 40 కోట్లతో 500 మందికి, ఆక్సిలెర్ ఫార్మా 150 కోట్లతో 500 మందికి, కేఫ్మెన్ ఇండియా 20 కోట్లతో 50 మందికి, డైకిన్ ఎయిర్ కండిషనర్ కంపెనీ 1000 కోట్లతో 3000 మందికి ఉపాధి కల్పించేందుకు ఒప్పందం చేసుకోనున్నాయి. పర్యటనలో భాగంగా శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో చంద్రబాబు సమావేశమవుతారు. పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వం నుంచి కావలసిన మద్దతు గురించి అడిగి తెలుసుకుంటారు. అనంతరం సోమశిల ప్రాజెక్టు పర్యటనకు చంద్రబాబు వెళతారు. గత 5 ఏళ్లు పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన దొంగలు ఇప్పుడు దొరకకుండా తప్పించుకోవాలని చూస్తున్నారా? నకిలీ పత్రాలు సృష్టించి అర్హులకు అందాల్సిన సొమ్మును పక్కదారి పట్టించిన కేటుగాళ్లు ఆధారాల్ని కాల్చి బూడిద చేయాలనుకున్నారా? వైకాపా దళారుల చేతిలో దగాపడిన పోలవరం నిర్వాసితులు అవునని అంటున్నారు. ధవళేశ్వరంలో దస్తరాల దహనం వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తేనే అక్రమాల డొంక కదిలే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పరిపాలనా కార్యాలయంలో కీలక దస్త్రాల్ని గుట్టుగా కాల్చేసిన వ్యవహారం రచ్చకెక్కిన వేళ వైకాపా 5 ఏళ్ల అక్రమాలు మరోసారి చర్చకొచ్చాయి. అల్లూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు కింద విఆర్పురం, కూనవరం, చింతూరు, ఎటపాక, దేవీపట్నం మండలాలు ఉన్నాయి. విలీన మండలాల్లో పునరావాస ప్రక్రియ ప్రారంభం కాలేదు. దేవీపట్నం మండలంలో 44 ముంపు గ్రామాల్లో గిరిజనేతర కుటుంబాలు 6000 వరకు ఉన్నాయి. ఇందులో కొండమొదలు పంచాయతీలోని తాళూరు గ్రామంలో కొందరు గిరిజనుడు మినహా మిగిలిన గ్రామాలన్నీ ఖాళీ అయ్యాయి. ఖాళీ చేసిన గ్రామాలకు సంబంధించి పరిహారం చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో కొండపోరంబోకు భూములకు అప్పట్లో నకిలీ డీఫామ్ పట్టాలు, దొంగ లబ్దిదారుని సృష్టించి పరిహారం సొమ్ము పక్కదారి పట్టించారు. రెవెన్యూ, ప్రాజెక్టు భూసేకరణ అధికారులు కనీసం దస్త్రాల్ని పరిశీలించకుండా రాజకీయ నేతలకు దాసోహమయ్యారు. అప్పట్లో పోలవరం భూసేకరణ ప్రత్యేక అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామోజీ, తహసీల్దార్ వీర్రాజు, వీఆర్ఓ సత్తార్, ఆర్ఐ బాపిరాజు, సర్వేయర్, మరో 2 దళారుల పాత్ర ఉన్నట్లు తేల్చి జైలుకు పంపారు. కొందరు బదిలీలు, మరికొందరి సస్పెన్షన్లతో వ్యవహారానికి పాతరేశారు. అప్పట్లో చక్రం తిప్పిన స్థానిక వైకాపా కీలక నేతతో పాటు దళారుల జోలికి మాత్రం వెళ్లలేదు. దేవీపట్నం మండలం గుబ్బలపాలెంలో 7 గిరిజన రైతులకు అందాల్సిన 2,20,00,000 రూపాయల పరిహారం దారి మళ్లింది. కొయ్యల వీరవరంలోని ఊరకొండ వద్ద 82.37 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించి 21 మంది రైతుల పేరుతో 6,17,00,000 మింగేశారు. ధవళేశ్వరంలోని పోలవరం
ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయానికి సంబంధించిన దస్త్రాలు తగలబెట్టినప్పుడు కీలక అధికారులు సెలవులో ఉండడం, మరికొందరు అందుబాటులో లేకపోవడంతో ఉద్దేశపూర్వక చర్యే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణమన్నీ సంతకాలు లేని జిరాక్స్ పత్రాలేనని అధికారులు శనివారమే తేల్చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘటనా స్థలిని పరిశీలించి అనుమానాలు వ్యక్తం చేశారు. చిత్తు కాగితాలేనని మీరు ఎలా తేల్చేస్తారని నిలదీశారు. ఎవరినైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికి గాని అధికారులకు జ్ఞానోదయం కాలేదు. అంతా పరిశీలించాక వాస్తవాలు వెల్లడిస్తామని మాట మార్చారు. కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్, కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాల పరిధిలో 4,202 కోట్లతో జరగాల్సిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణ పనులు, భూసేకరణ కూడా ధవళేశ్వరంలోని కార్యాలయమే పర్యవేక్షిస్తోంది. కాల్చివేసిన దస్త్రాల్లో ఈ పత్రాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దస్త్రాలు కాల్చేసిన ఘటన దుమారం రేపడంతో మన్యంలో భూ పరిహారం అక్రమాల్లో చక్రం తిప్పిన దళారులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో క్వాడ్స్, సిలికా శాండ్ అక్రమాలపై సిఐడి విచారణ జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన దోపిడీ వివరాలను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ సిద్దం చేస్తోంది. లీజుదారులు విక్రయించే టన్ను సిలికా శాండ్ ధరను 450 రూపాయల నుంచి 1,400కు పెంచినప్పటికీ 700 మాత్రమే ఆన్లైన్లో స్వీకరించి మిగిలిన 700 నగదుగా తీసుకున్నారు. ఏటా సగటున 18 నుంచి 20 లక్షల టన్నులు విక్రయించగా టన్నుకు 700 చొప్పున వసూలు చేసిన నగదు ఎక్కడికి చేరిందనేది సిఐడి విచారణలో తేలుతుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ హయాంలో భారీగా జరిగిన ఇసుక దందాపై ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్లలో క్వాడ్జ్, సిలికా శాండ్లో సాగిన దోపిడీపై కూడా సిఐడి విచారణ చేయించనుంది. ఇప్పటికే గనుల శాఖ అధికారుల బృందాలు నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని క్వాడ్జ్, సిలికా శాండ్ తరలింపులో జరిగిన అక్రమాలపై కీలక సమాచారం రాబట్టారు. లీజులతో పాటు అవి లేని చోట్ల ప్రభుత్వ పట్టాభూముల్లో జరిగిన తవ్వకాల్ని పరిశీలించి కొలతలు వేశారు. ఆయా చోట్ల వినియోగించిన పర్మిట్లను పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు కోట్లలో దోచుకున్నట్లు గుర్తించారు. దీనిపై సిఐడి విచారణకు ఆదేశిస్తే వైసీపీ నేతల దోపిడీ లెక్క తేలుతుందని భావిస్తున్నారు. గనుల శాఖ నివేదిక సిద్దం కాగానే క్వాడ్జ్, సిలికా శాండుల్లో జరిగిన అక్రమాలపై వేర్వేరుగా సిఐడి విచారణకు ఆదేశించనున్నట్లు తెలిసింది. వైసీపీ అధికారంలోకి రాగానే తిరుపతి జిల్లా కోట, చిల్లకూరు మండలాల్లోని సిలికా శాండ్ వ్యాపారాన్ని ఆ పార్టీకి చెందిన కీలక పెద్దలు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. చెన్నై మైనింగ్ వ్యాపారి బంధువులు వామన ఎంటర్ప్రైజెస్, వామన ఫ్యూచర్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, గామా ఎంటర్ప్రైజెస్, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ అనే 4 సంస్థల పేరిట మినరల్ డీలర్ లైసెన్సులు తీసుకున్నారు. లీజుల్ని వారి ఆధీనంలోకి తీసుకుని వాటిలో సిలికా శాండ్ తవ్వి 4 MDLs కు తరలించేవారు. వైసీపీ అధికారంలోకి రాకముందు లీజుదారులు విక్రయించే టన్ను సిలికా శాండ్ ధర 450 రూపాయలు ఉండగా దాన్ని తొలుత 800, తరువాత 1100, చివరకు 1400 రూపాయలకు ఖరారు చేసి దాన్నే ఎన్నికల వరకు కొనసాగించారు. లీజుదారులకు టన్నుకు 100 చొప్పున ఇచ్చి వారు నోరెత్తకుండా చేశారు. టన్ను 1400కు విక్రయించినా అందులో 700 మాత్రమే ఆన్లైన్లో స్వీకరించి మిగిలిన 700 నగదుగా తీసుకున్నారు. లావాదేవీల్లో తేడా రావడం వల్ల 2022 చివర్లో వామన, దాని అనుబంధ సంస్థలు సిలికా వ్యాపారం చేయకూడదని వైసీపీ కీలక నేతలు హుకుం జారీ చేశారు. తరువాత ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతల్ని రంగంలోకి దించి వ్యాపారం నడిపించారు. వీళ్లు కూడా టన్ను 1400 చొప్పునే విక్రయించారు. ఏటా సగటున 18 నుంచి 20 లక్షల టన్నులు అమ్మకం చేసినట్లు గుర్తించారు. టన్నుకు 700 చొప్పున వసూలు చేసిన నగదు ఎక్కడికి చేరిందనేది కీలకంగా మారింది. సిఐడి విచారణలో ఈ గుట్టు వీడే అవకాశం ఉందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు జిల్లాలో లభించే హైగ్రేడ్ క్వాడ్జ్కు చైనాలో డిమాండ్ పెరగడంతో గత 2 ఏళ్లలో వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారు. గతంలో జిల్లా నుంచి ఏటా సగటున 1.50 లక్షల నుంచి 1.8 లక్షల టన్నుల క్వాడ్జ్ తవ్వి తరలించేవారు. అనూహ్యంగా గతేడాది రికార్డు స్థాయిలో 6.21 లక్షల టన్నుల మేర తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వివిధ లీజుల నుంచి 3.2 లక్షల టన్నులు తరలించినట్లు పర్మిట్లు తీసుకున్నారు. ఇప్పుడో తవ్వకాలు నిలిచిపోయినవి, రెన్యువల్ కు ఎదురు చూస్తున్న లీజులు కలిపి 15 చోట్ల అక్రమంగా 1,00,000 టన్నులకు పైనే తరలించేశారు. ప్రభుత్వ, అటవీ, ప్రైవేటు పట్టా భూముల్లో 14 చోట్ల నుంచి కూడా 1,00,000 టన్నులకు పైనే అక్రమంగా తవ్వేశారని గుర్తించారు. మరో 1,00,000 టన్నులకు ఇతర పర్మిట్లు తీసుకుని వాటితో నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ను రవాణా చేశారని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన 2 మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నేతలు సిండికేట్ గా ఏర్పడి టన్నుకు 7,000 చొప్పున వసూలు చేశారు. చైనాకు క్వాడ్జ్ ఎగుమతికి వినియోగించిన పర్మిట్ల డేటా ఉండడంతో సిఐడి విచారణతో దందా మొత్తం వెలుగు చూస్తుందని, దీని వెనుక ఉన్నవాళ్లు కూడా బయటకొస్తారని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం అంజనీపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలిగొంది. టోల్ ప్లాజా దగ్గర రోడ్డుపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. గురజాలలో జరిగిన ఓ వివాహానికి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు పిడుగురాళ్లకు చెందిన నాగతేజారెడ్డి, ఇందు, అమూల్యగా పోలీసులు గుర్తించారు. కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ కు భారీ టేకు చేప వచ్చింది. అంతర్వేది సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన కాకినాడకు చెందిన మత్స్యకారుల వలకు భారీ టేకు చేప చిక్కింది. బాహుబలి చేపను అతి కష్టం మీద హార్బర్ కు తీసుకొచ్చారు. తాళ్ల సాయంతో చేపను నీటిలో నుంచి పైకి లేపడానికి 30 మంది ప్రయత్నించారు. అయినా అది పైకి రాకపోవడంతో జేసీబీని తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. బేరం కుదరకపోవడంతో చేపను కాకినాడ కుంభాభిషేకం రేవుకు తరలించారు. చేపపై ఉండే శంకులను ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తారని, వాటితో అలంకరణ వస్తువులు తయారు చేస్తారని మత్స్యకారులు తెలిపారు. ఇది సొర చేప జాతికి చెందిందని రాజోలు మత్స్యశాఖ ఏడీ హర్షవర్ధన్ తెలిపారు. ఈ భారీ టేకు చేప అచ్చం చూడటానికి విమానం ఆకారంలో ఉండటం ఆసక్తి రేపుతోంది. మే 13న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో నేడు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాల్లో తనకు ఆశించిన ఓట్లు పడలేదని రీకౌంటింగ్ జరపాలని ఎన్నికల సంఘాన్ని బాలినేని కోరారు. ఈ నేపథ్యంలో మే 13 నాటి పోలింగ్కు వినియోగించిన ఈవీఎంలతోనే నేడు మాక్ నిర్వహించనున్నారు. మే 13న పోలైన మొత్తం ఓట్లను జీరో చేసి రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా డమ్మీ గుర్తులతో ఫిర్యాదు చేసిన వ్యక్తి సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. వారు వేసిన ఓట్లు ఆయా గుర్తుకు సక్రమంగా పడ్డాయో లేదో చూస్తారు. సక్రమంగా పడితే మే 13న ఓటర్లు వేసిన ఓట్లు కూడా సక్రమంగానే భావించి అదే ఫలితాన్ని కొనసాగిస్తారు. ఒకవేళ ఓటు వేరే గుర్తుకు మళ్లినట్లయితే అప్పుడు ఏం చేయాలో ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. వైకాపా జమానాలో నిఘా విభాగాధిపతిగా అడ్డగోలుగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులు రవాణా శాఖ కమిషనర్ గాను అదే మార్కు చూపించారు. తాడిపత్రి లారీల రిజిస్ట్రేషన్ కేసులో రవాణా శాఖ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పదోన్నతులు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంలో రవాణా శాఖ కమిషనర్ గా సుదీర్ఘకాలం వ్యవహరించిన పి సీతారామాంజనేయులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన 2 సంస్థలు భారత్ స్టేజ్ 3 లారీల్ని అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి BS4 గా రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలతో 2020లో జేసీ ప్రభాకర్ రెడ్డితో ఆయన కుటుంబీకులపై కేసులు పెట్టారు. 2019లో తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దారెడ్డి రవాణా శాఖకు ఫిర్యాదు చేయగానే అప్పటి రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు ఆగమేఘాలపై కదిలారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని జైలుకు పంపే వరకు శాంతించలేదు. అయితే ఈ కేసులో అనంతపురం ఉప రవాణా కమిషనర్, ఆర్టీఓలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్లు, ఇతర ఉద్యోగులు కలిపి మొత్తం 17 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. వారికి అప్పట్లో ఛార్జ్ మెమోలు కూడా జారీ చేశారు. వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని, కనీసం సస్పెన్షన్ అయినా చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వారిపై అభియోగాలు తొలగించేశారు. అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేశారు. కనీసం ఇంక్రిమెంట్లలో కోత కూడా లేకుండా బయటపడేలా సీతారామాంజనేయులు చక్రం తిప్పారు. ఆ తర్వాత వారిలో కొందరికి పదోన్నతులు కూడా ఇచ్చారు. ఇక సూళ్లూరుపేట రవాణా శాఖ కార్యాలయ పరిధిలో 2021లో ఆయిల్ ట్యాంకర్ల కుంభకోణం వెలుగు చూసింది. నాగాలాండ్ నుంచి 80 ట్యాంకర్లకు నిరభ్యంతర పత్రాలు తెచ్చి సూళ్లూరుపేట ఎంవీఐ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో కీలకంగా ఉన్న విజయవాడకు చెందిన ఆర్టీఏ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. సూళ్లూరుపేట ఎంవీఐ ఏవోలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు ఆర్టీఓ పైన అప్పట్లో కేసులు నమోదయ్యాయి. చాలా రోజులు అజ్ఞాతంలో ఉన్న వాళ్లు తర్వాత కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. పీఎస్ఆర్ చలవతో వారిని సస్పెండ్ చేయలేదు. తర్వాత ఈ కుంభకోణంపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ చేయగా ఆయా అధికారులు, ఉద్యోగులు అందులో బాధ్యులేనని తేల్చి వారిని సర్వీస్ నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. ఇప్పుడు ఆయా అధికారులు గతంలో తాడిపత్రి లారీల కేసులో అధికారుల్ని ఎలా తప్పించారో తమను అలాగే బయటపడేయాలంటూ లాబియింగ్ చేస్తున్నారు.
తాజా అంశాన్ని చూస్తున్నాం. కర్నూలు జిల్లా పెద్ద హరివాణంలో బీజేపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఉప్పర సేకన్న ఇటీవలే వైసీపీని వీడి బీజేపీలో చేరాడు. కక్షతోనే సేకన్న గొంతు కోసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, బీజేపీ నాయకుడి హత్యపై పూర్తి వివరాలేంటి? మనకు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఈ వేకోజామున ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామంలో ఉప్పర శేఖన్న అనేటటువంటి వ్యక్తి, ఆయనకు 50 సంవత్సరాలు, గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మంచి నిద్రలో ఉన్న సమయంలో ఆయన గొంతు కోసి చంపేసినట్లుగా మనకు పోలీసులు చెప్తున్నారు. అయితే ఎవరు ఏంటి అనేది ఇంతవరకు ఇంకా పోలీసులు కూడా చెప్పడం లేదు. అయితే విచారణ జరుగుతుంది. ఈ శేఖన్న గతంలో వైసీపీలో కీలకంగా ఉండేవారు. ఈ మధ్య కాలంలోనే వైసీపీని వీడి బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో జాయిన్ అయిన వెంటనే ఈయన మీద కొద్దిగా నిఘా పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈయన ఎటు వెళ్తున్నారు ఏంటి అనేది ఈయన మీద కొద్దిగా నిఘా పెట్టి ఈయన హతమార్చినట్లుగా, ఏ టైంలో అయితే ఈయన ఒంటరిగా ఉంటారు, ఎలా చంపవచ్చు అనేది కొద్దిగా నిఘా పెట్టి ఈ విధంగా చంపేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించారు కాబట్టి బీజేపీకి వచ్చారు. ఇది ఓర్చుకోలేని వైసీపీ నేతలే హత్య చేశారా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంతవరకు నిందితులను అయితే గుర్తించలేదు. నిందితుల కోసం వేట అయితే కొనసాగుతోంది. ధన్యవాదాలు శ్యామ్. నెల్లూరులో ట్రాఫిక్ సిబ్బంది తెలుగుదేశం నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పెన్నా వారధి సమీపంలో ట్రాఫిక్ ఎస్ఐ గీత, రమ్య, హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ ఆటో డ్రైవర్ పట్టుబడ్డాడు. సదరు డ్రైవర్ సమాచారం ఇవ్వడంతో తెలుగుదేశం నాయకులు కప్పిర శ్రీనివాసులు, రేవతి ఘటనాస్థలికి చేరుకున్నారు. మా అనుచరులపై కేసు పెడతావా అంటూ రేవతి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మమ్మల్ని ఆపుతావా అంటూ అనుచరులతో కలిసి ఎస్ఐ, కానిస్టేబుల్పై దాడి చేశారు. క్షతగాతులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఘర్షణలో టీడీపీ నాయకురాలు రేవతికి నుదుటి మీద రక్త గాయాలయ్యాయి. అసలే శ్రావణ మాసం, దానికి తోడు 3 నెలల తర్వాత వచ్చిన బలమైన ముహూర్తంతో రాష్ట్రంలో పెళ్లి భాజాల మోత మోగుతోంది. కళ్యాణ మండపాలు అలంకరణతో కళకళలాడుతున్నాయి. బంధుమిత్రులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. తెలుగునాట ఈ ఒక్కరోజే 1,00,000 జంటలు ఒక్కటవనున్నట్టు అంచనా. శ్రావణ మాసంలో శుభకార్యాలకు లెక్కే ఉండదు. ఈ నెల 8 నుంచి పెళ్లిళ్లు ప్రారంభమోగా అనేక జంటలు ఒక్కటయ్యాయి. ఈ నెల 28తో శుభముహూర్తాలు ముగియనుండగా పెళ్లిళ్ల జోరు పెరిగింది. ఉదయం రకరకాల పూలతో కలకల్లాడుతున్న పెళ్లి మండపాలు రాత్రిళ్లు విద్యుత్ దీప కాంతులతో దగదగలాడుతున్నాయి. ఆదివారం మంచి ముహూర్తం కావడంతో వేలాది జంటలు 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యాయి. ఇవాళ అంతకు మించి వివాహాలు జరగనున్నాయి. పట్టణాలు, నగరాల్లో మండపాలు దొరకడం లేదు. గ్రామాల్లోనూ వివాహాల సందడి కనిపిస్తోంది. ఒకే రోజు ఎక్కువ పెళ్లిళ్లు ఉండటంతో ఎటువైపు వెళ్లాలో బంధువులు తేల్చుకోలేకపోతున్న పరిస్థితులున్నాయి. ఒక్కో పురోహితుడు కనీసం 5 పెళ్లిళ్లు చేసే పరిస్థితి వచ్చిందంటే డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. మంచి రోజు కాబట్టి ఈరోజు పెళ్లిళ్ళు బాగా జరుగుతున్నాయి. ఈరోజు మా స్నేహితులు ఇద్దరు జరుగుతున్నాయి. ఈరోజు 22, 24, 28 తారీఖులు బాగా ముహూర్తాలు మంచి ఉండే కాబట్టి బాగా కళ్యాణ మండపాలు కూడా బాగా ఫుల్ అయి ఉన్నాయి. ఈరోజు పెళ్లిళ్ళు శ్రావణ మాసం రక్షాబంధనం సందర్భంగా బాగా మంచి రోజు అని చెప్పి ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి. ఈ రోజు బాగా ఎక్కువ పెళ్లిళ్ళు ఉన్నాయి. మాకు 4-5 పెళ్లి ఉన్నప్పటికీ ఏ పెళ్లికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. 24వ తారీఖు మా అన్న వాళ్ళ అబ్బాయి పెళ్లి. అది కూడా 4 నెలల నాడు కళ్యాణ మండపం బుక్ చేసుకోవాల్సి వచ్చింది పెళ్లి గురించి. ఈ నెలలో ఎక్కువ పెళ్లిళ్ళు ఉన్నాయని డెకరేషన్ వాళ్ళని కానీ, ఫోటోగ్రాఫర్లని కానీ, వీడియో వాళ్ళని కానీ మేము 4 నెలల నాడు బుక్ చేసుకుంటేనే
ఇప్పుడు సెట్ అయ్యారు. కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్లో దొరక్క పెళ్లిళ్లు వేరే రోజుకు వాయిదా వేసుకుంటున్నారు. ఈ నెల 22, 24 కూడా మంచి ముహూర్తాలున్నాయి. వీటికి 4-5 నెలల ముందే మండపాల బుకింగ్లు జరిగిపోయాయి. పెళ్లి ఈవెంట్లకు డిమాండ్ పెరిగింది. డెకరేషన్ చేసేవారు, పూల సరఫరాదారులు, వంటవాళ్లు, బాజా భజంత్రీలు అంతా బిజీ అయిపోయారు. ఈ మాసంలో ముహూర్తం కుదరకపోతే పెళ్లికి మరో 3 నెలలు ఆగాల్సిందేనని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం తర్వాత వచ్చే భాద్రపద మాసం అంతా వినాయక నవరాత్రులు తప్ప వివాహాది ముహూర్తాలు లేకపోవటం, కేవలం ఒక శుభ కార్యక్రమాలు అంటే ఏదైనా ఓపెనింగ్లు గానీ ముహూర్తాలు మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి తప్ప ఇక గృహప్రవేశాది వివాహాది కార్యక్రమాలకు భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం అంతా ముహూర్తాలు లేకపోవటం, మళ్లీ అక్టోబర్ నెలలో మరి దసరా నవరాత్రుల నుంచి మళ్లీ ముహూర్తాలు ఉండటం వల్ల ఈ షార్టేజ్ గా ఉండే శ్రావణ మాసంలో ది బెస్ట్ ముహూర్తాలు ఏవైనా ఉన్నాయంటే దాంట్లో మనం 22, 23, 24, 28 ఈ ముహూర్తాలు చాలా విశేషమైనది. దాంట్లో ఇవాళ రేపు కలిగే ముహూర్తాలండి. అంటే నిన్నటి రోజు నుంచి కొన్ని లక్షల్లో వివాహాలు జరుగుతున్నాయి. కారణం ఏమిటి అంటే పౌర్ణమి రావటం, నక్షత్ర బలం, తారాబలం, చంద్రబలం, లగ్న బలం, దీంతో పాటుగా ముఖ్యంగా శ్రావణ మాసంలో అత్యధికమైన వివాహానికి కావాల్సిన శుభ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కావాల్సిన ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు, మనకి తిదివార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటి గోచార గ్రహచార బలాలన్నీ కూడా చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితితో రావటం వల్ల మరి వేలాదిగా ముహూర్తాలు నిర్ణయించడం జరిగింది. వివాహాలకెళ్లే బంధుమిత్రులతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. పెళ్లిళ్ల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రైవేటు వాహనాలకు లాభాల పంట పండుతోంది. ఉత్తరాఖండ్లోని దేహ్రాదూన్లో అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న బస్సులో బాలికపై 5 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 12న చోటు చేసుకున్న ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్కు చెందిన 5 నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ప్రభుత్వ బస్సు డ్రైవర్లు, కండక్టర్ ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ నెల 12 అర్ధరాత్రి అంతర్రాష్ట్ర ప్లాట్ఫామ్పై ఓ బాలిక ఒంటరిగా కూర్చొని ఉందంటూ జిల్లా శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందిందని వెల్లడించారు. కమిటీ సభ్యులు బాలికను బాలనికేతన్కు తరలించి కౌన్సిలింగ్ జరిగిన దారుణాన్ని వివరించిందని చెప్పారు. బాలిక ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి దేహ్రాదూన్ వచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. తానొక అనాథనని చెప్పినట్లు వివరించారు. ప్రయాణికులంతా దిగిపోయాక తొలుత డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పారు. తర్వాత పక్కనే నిలిపి ఉంచిన బస్సులో డ్రైవర్లు 2, ఆ తర్వాత బస్టాండ్లోని క్యాషియర్ కూడా అకృత్యానికి ఒడిగట్టారని ఎస్పీ పేర్కొన్నారు. రష్యాలోని కంచట్కా తూర్పు తీర ప్రాంతంలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు లావాను వెదజల్లుతుంది. ఆకాశంలోకి పెద్ద ఎత్తున బూడిద ఎగసిపడుతుండగా ఆ ప్రాంతంలో విమాన రాకపోకల్ని కొంతసేపు నిలిపివేస్తూ కోడ్ రెడ్ ను జారీ చేశారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందకముందు కంచట్కా తూర్పు తీర ప్రాంతానికి చేరువగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7గా నమోదైంది. అనంతరం ఆ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్న షివెలుచ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిందని రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన అధికారులు తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే మరోసారి ఇదే ప్రాంతంలో 9 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. గడిచిన 25 ఏళ్లుగా పోలియో రహితంగా ఉన్న గాజాలో యుద్దం కారణంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ మళ్లీ పోలియో కేసులు వెలుగు చూశాయి. అపరిశుభ్ర వాతావరణం వల్ల పోలియో వేగంగా విజృంభించే ప్రమాదం ఉంది. దీంతో ఐక్యరాజ్య సమితి, యూనిసెఫ్ అప్రమత్తమయ్యాయి. గాజాలో 10 ఏళ్లలోపు ఉన్న 6,40,000 మంది పిల్లలకు త్వరగా పోలియో టీకాలు వేయాలని నిర్ణయించాయి. ఇందుకోసం ఇజ్రాయెల్, హమాస్ 7 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని సూచించాయి. అపరిశుభ్ర వాతావరణం కారణంగా గాజా పట్టీలో పోలియో ముప్పు వేగంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఐక్యరాజ్య సమితి, యూనిసెఫ్, ఇతర సంస్థలు హమాస్, ఇజ్రాయెల్ యుద్ధానికి తక్షణ విరామం ఇవ్వాలని కోరుతున్నాయి. ఇప్పటికే ఓ పోలియో కేసును అధికారులు నిర్ధారించడంతో వేగంగా టీకాలు వేసి పూర్తిస్థాయి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని పేర్కొన్నాయి. గాజాలో 10 ఏళ్లలోపు ఉన్న 6,40,000 పిల్లలకు ఈ నెల చివరలో పోలియో టీకాలు వెయ్యాలని నిర్ణయించాయి. ఇందుకోసం ఇజ్రాయెల్, హమాస్ 7 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని సూచించాయి. గాజాలోకి 16 లక్షల పోలియో వ్యాక్సిన్ డోసులు తీసుకురావాలని ఐక్యరాజ్య సమితి భావిస్తోంది. యుద్ధానికి ముందు 99% మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని, కానీ ప్రస్తుతం అది 86% పడిపోయినట్లు తెలిపింది. గాజా స్ట్రిప్ ను ఇజ్రాయెల్ ముట్టడి చేసి దాడులు చేస్తుండటంతో ఎక్కడకు వెళ్లాలో తెలియక వేలాది మంది ఒకే చోట గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. సెంట్రల్ సిటీ డెయిర్ అల్ బలాలో వీధులు మురుగునీటితో నిండిపోయాయి.
రోజు పిల్లలు పెద్దలు వీధుల్లో చెత్త కుప్పల మీదుగా నడుస్తున్నారు. మానవ వ్యర్థాలు టెంట్లకు సమీపంలోనే వేస్తుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. గత నెలలో 6 వేర్వేరు ప్రాంతాల్లోని నీటిలో సేకరించిన నమూనాల్లో పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది. కలుషితమైన నీరు, ఆహారం వల్ల వ్యాపించే పోలియో వైరస్ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. దీనివల్ల కోలుకోలేని పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు మరణానికి దారితీస్తుంది. 25 సంవత్సరాల క్రితం గాజాలో పోలియోను నిర్మూలించారు. అయితే 10 నెలల క్రితం యుద్ధం ప్రారంభమైన తర్వాత టీకాలు వేయడం తగ్గిపోయాయి. దీంతో గాజా పోలియో వైరస్ కు సంతానోత్పత్తి కేంద్రంగా మారిందని సహాయక బృందాలు చెబుతున్నాయి.